నాకైతే ఆ హార్డ్ వర్క్ కనిపించింది డార్లింగ్. అంటే ఇంతకు ముందు ఉన్న లుక్స్కి అఖిల్ చేసే ఆ హార్డ్ వర్క్ అంతా కనిపించింది. సో అంటే మన సినిమా చూసాము అండ్ అఖిల్ గారి కష్టం కనబడుతుంది. బట్ ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి ఫలితం అనేది తారుమారు అవుతూ ఉంటుంది. అంటే ఎంతవరకు జనాలకి ఎక్కగలదు ఏంటి కంటెంట్ అవన్నీ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉందండి. సో హోప్ఫుల్లీ దిస్ విల్ బి గివ్ ద బెస్ట్ డార్లింగ్. సో ఇది మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంటర్వెల్ బ్యాంక్లో ఉండే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది ఆ ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ అయితే హైలైట్ ఉంది. క్లైమాక్స్ కూడా ఇట్ వాస్ అన్డౌటెడ్లీ ద యూనిక్గా ఉంది. నచ్చింది బ్రో. ఓకే, లాంగ్ టైం అఖిల్ది ఫస్ట్ మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఆయన ప్రతి స్కిన్ బాగుంది అన్న. క్లైమాక్స్ కానీ, ఈ ఫైటింగ్స్ కానీ, ఆయన చేసే విధానం కానీ, పర్ఫార్మెన్స్ కానీ. అంటే ఇంతకుముందు మూవీస్లో ఏంటంటే తను ఒక లవర్ బాయ్ లాగా ప్రొజెక్ట్ చేయాలన్న చూశారు. ఈ మూవీలో ఏంటంటే ఒక యాక్షన్ హీరో లాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సో సినిమా అయితే హీరో ప్లస్ అయింది. ఫస్ట్ టైం బాగుంది, యాక్షన్ మూవీ బాగుంది. అన్ని రొటీన్ కాకుండా యాక్షన్గా బాగుంది మూవీ. నిజం చెప్పాను, నిజమే చెప్తున్నా. కొంచెం బోరింగ్ ఉంది కానీ మరి అలా చెప్పాలి. చాలా బాగుంది అన్న. కొంచెం బోరింగ్ ఉంది భయ్యా. చాలా ఎంటర్టైన్మెంట్గా తీసుకొచ్చారు అఖిల్ గారు. ఇలా డిసప్పాయింట్ ఏంటంటే సాంగ్స్ కొంచెము ఒక 2 సాంగ్స్ డల్ ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ సినిమా లాగ్ ఉన్నది. కానీ దాని తర్వాత ఇంకా 25 మినిట్స్ బ్యాంగ్. ఇక క్లైమాక్స్ మాత్రం బ్యాంగ్. 20 మినిట్స్ డల్ ఎంత ఉందో దానికి హై రేస్ట్ ఉంది. ఫైనల్లో క్లైమాక్స్ మాత్రం హై ఉంది. చాలా బాగా యాక్టింగ్ చేశారు అఖిల్ గారు. నాకు ఇలా నచ్చింది మొత్తం అయితే ఇంటర్వెల్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా హైలైట్. కామెడీతో తీసుకోతాడు ఫైట్లు కానీ ఏదైనా కానీ. చాలా బాగుంది సినిమా మాత్రం, హైలైట్ ఉంది. ఇలా డల్ అంటే ఇక ఇంటర్వెల్ తర్వాత 20 మినిట్స్. కానీ మిగతా సినిమా మొత్తం చాలా అసలు మాస్ మొత్తం ఇట్లా బాడీ అసలు ఏది లోపల అమ్మాయిలు తట్టుకోవద్దు ఆ బాడీ చూస్తుంటే మొత్తం. ఓవర్ యాక్టింగ్ అంటే కొంచెం ఆడాడ అనిపిస్తుంది. యాక్టింగ్ అయితే అనొద్దు, యాక్టింగ్ చాలా బాగుంది. అయ్యగారు టోటల్ ఇట్టే లోపట ఫట్ అనేది ఏం లేదు. చాలా బాగుంది సినిమా మాత్రము. సార్ చెప్పినట్టు యాక్టింగ్ మాత్రం కొన్ని డైలాగుల కాడ అయ్యగారే నంబర్ 1 కాదు. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఒకటి బాగా అనిపించింది. సాంగ్స్ ఎందుకుండో ఏం కథనో తెలియదు. హలో, నేను అన్నపూర్ణలో ఉన్నాను. బాగా ఆకలేస్తుంది నాకు. ఏదో చికెన్ శాండ్విచ్ ఏదో పంపి. నీలోఫర్ ఎవరితో ఫుడ్ కోసం మాట్లాడుతున్నారు, ఆకలి అంటున్నారని చెప్పి. తిరుపతి ఎందుకు రాలేదు? స్టార్టింగ్ ఎందుకు రాలేదు? యాక్చువల్లీ ఫీవర్ ఉండండి, బాగోలేదు అసలు. ఫీవర్కే అందుకనే కొంచెం బన్మస్తా తిని రికవర్ అవుదామని. నా మనసును అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, కడుపును అర్థం చేసుకున్నా. ఇంతకుముందు విన్నాను మామూలుగా మీరు క్రికెట్ ఆడిన వెంటనే తర్వాత వెంటనే ఒక దోశ, చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు ఉంటే సరిపోద్ది అన్నారు. టీ కూడా ఇస్తావా ప్లీజ్? టీ తాగుతారండి మామూలు మీరు? ఎందుకు తాగను? మనుషులు నాక తాగుతారు, టీ తాగుతారు, కాఫీ తాగుతారు. నేను కాఫీ తాగను. అంటే మామూలుగా సెట్లో గ్రీన్ టీలు, బ్లాక్ కాఫీలు అని తాగుతూ ఉంటారు కదా. ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే నిద్ర రాకుండా ఉండడం కోసం, ఎనర్జీ కోసం బ్లాక్ కాఫీలు తాగుతాం అనుకోండి. అది వేరే. నేను బ్లాక్ కాఫీ మానేశాను. ఏంటి? ఎందుకో నాకు టూ మచ్ ఎనర్జీ అయిపోయి, అంటే అది తాగిన వెంటనే ఇట్లా షేక్ అయిపోతున్నాను. ఓయ్ షిట్, అలా తీయాలని తెలియక మామూలుగా రెగ్యులర్గా నేను మామూలు తీసేస్తున్నానండి. సారీ అనుకోద్దు, నాన్నగారు తేగలేక. అది టిష్యూ ఇవ్వండి, కొంచెం వెట్ టిష్యూ ఇవ్వండి. దాంట్లో వెట్ టిష్యూ ఉందా? లేదు బాబు, ఏముంటుంది మ్యాక్సిమం ఏమవుతుంది ఇచ్చేసి. సరే అండి, మీద నుంచి అయితే నేను అలాగైతే ఓపెన్ చేస్తా. రండి. అమ్మో, ఇక మీదట ఇది నా కోసం, నీకోసం. నేను పోస్తానండి. థ్యాంక్ యూ. సేమ్ మీలాగే ఏంటి పోసేసుకున్నా ఇక్కడ. అవును, అలానే చేస్తా ఉన్నావు కదా. Cheers. టీస్. ఓకే. వారేవా జూలై 10th వారేవా. చెప్పు. ఏం లేదండి, మిమ్మల్ని ఈరోజు ఆహా మరీ బాగుంది.
కదండి చాలా బాగుంది. టూ మచ్ ఉంది. ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు కాకుండా, ఫార్మల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఫన్నీగా సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. చిట్ చాట్ చేద్దాం అనుకున్నాను. గో ఫర్ ఇట్. ఐఎమ్ యువర్ చాట్ జీపీటీ. బా భలే ఐడియా ఇచ్చారు. ఏంటి చాట్ జీపీటీ వాడతారండి మీరు? ఎందుకు వాడను, శుభ్రంగా వాడతాను. ఏం అడుగుతారు చాట్ జీపీటీని? ఇవాళ హౌ ఇస్ ద బజ్ విత్ లెన్ అని అడిగాను. గుడ్, మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే హాయిగా ఉన్నాను. ప్రెస్ మీట్కి హాయిగా వెళ్ళారు. యాక్చువల్లీ సూపర్. అన్నిటికీ వాడతాను. అంటే మ్యాథ్స్ ఎక్కువ దేనికన్నా ఫుడ్ రెసిపీస్ వాడతాను. ఎక్కడికైనా వెళ్తుంటే టెల్ మీ అబౌట్ దిస్ ప్లేస్. మనం ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ అయ్యాను అనుకోండి, గుడ్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు ఆర్ వాట్ ఈస్ పాపులర్ హియర్, వాట్ కెన్ ఐ డూ హియర్, అట్లా అడుగుతాను 100%. ఓ పని చేస్తానండి, నేను నా జెమినైని అడుగుతాను పని, నా చాట్ జీపీటీని అడుగుతా. ఓకే. హలో జెమినై, ఉన్నావా? హలో దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఏం లేదు, కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. నీకు తెలుగు వచ్చా? అవును, నాకు తెలుగు వచ్చు. మనం తెలుగులో సంతోషంగా మాట్లాడుకోవచ్చు. మీరు దేని గురించి? ఇప్పుడు ఏం లేదు, నా పక్కనే అఖిల్ అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది కదా జూలై 10th, దాని గురించి ఏమైనా క్వశ్చన్లు అడుగుదామని. నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు కానీ. అఖిల్ గారితో మాట్లాడటం చాలా అద్భుతం. మీకోసం ఒక ప్రశ్న ఇది. లెనిన్ సినిమాలో మీ పాత్రలో కనిపించే అత్యంత ప్రత్యేకమైన ఛాలెంజింగ్ అంశం ఏంటి? ఆ పాత్ర కోసం మీరు ఎలాంటి శారీరక లేదా మానసిక సిద్ధతలు చేసుకున్నారు అని అడగచ్చు. అమ్మా, ఇది ఎలా ఉంటుంది? ఈ సిద్ధత అని కదా, సిద్ధత అంటే ఏంటమ్మా ఇంతకి? సన్నద్ధం వేరే. నువ్వు ప్రిపరేషన్ అండి. సారీ, ప్రిపరేషన్ అంటే సార్ ఇది మోసం. నువ్వేమన్నావు? శుభ్రంగా హాయిగా కూర్చొని మాట్లాడుకున్నావు అన్నావు. నేను ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో వినే అసలు యాజ్ ఇట్ ఈస్ ఇది అదే క్వశ్చన్. అంటే ఫీడింగ్ అలా ఉందండి దానికి. ఇప్పుడు ఫన్నీ క్రేజీ క్వశ్చన్ అడిగితే ఏమడుగుతావు? పక్కనే ఉన్నారు, అడుగు ఒకసారి. ఫన్నీ క్రేజీ. అఖిల్ గారు హలో, మీకోసం ఒక ఫన్నీ ఈ ప్రశ్న. సినిమా హాయ్ హాయ్. చెప్పండి, అడుగు అడుగు. అఖిల్ గారు, షూటింగ్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా విచిత్రమైన పరిస్థితి ఎదురైందా? అంటే ఒక సీన్ కోసం మీరు ఎప్పుడైనా రుచిలేని ఫుడ్ లేదా మీకు నచ్చని పదార్థాన్ని తినాల్సి వచ్చిందా? లేదు, అట్లాంటిది ఏం లేదు. అలాంటిది పెట్టుకుంటా. అలాంటిది ఏం లేదంట. ఆయనకి ఫుడ్ వస్తుంది, కుక్ వస్తారు, మంచిగా ఆయనకి ఏం కావాలో వండి పెడతా ఉంటారు. ఫన్నీ క్రేజీ అన్నాను, వరస్ట్ చిరాగ్గా అడక్క. అబ్బా, ఫన్నీ క్రేజీ అన్నావు. అది ఫన్నీ క్రేజీ. ఫనీ లేదు, అసలు క్రేజీ కూడా లేదు. అసలు లేదండి. మామూలుగా మీకోసం నేను మామూలుగా రెడీ చేసి పెట్టుకున్నా కొన్ని, అవి అడిగేతాను బెస్ట్ అండి. మీరు ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ చేశారు ఎవరికైనా? అంటే ర్యాండమ్ అంటే ఎవరికైనా జస్ట్ బోర్ కొట్టి అలా కాల్ చేసి సరదాగా మాట్లాడడం? అలా ఒకడు ఉన్నాడు, ఎవరండి?